అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. హైదరాబాద్లో ఈరోజు నేను గోల్డ్ షాప్‌కి వెళ్తున్నానండి, సీబీజేకి. ఎందుకంటే అక్కడ రమ్య ఒక చిన్న మంత్లీ సేవింగ్స్ ఇది కట్టిందనమాట. దానికి జ్యువెలరీ తీసుకోవటానికని సంధ్య నేను బయలుదేరామనమాట. నెలకి 10,000 చొప్పున 10 మంత్స్ కట్టిందనమాట అండి. అంటే 1,00,000 వస్తుంది. చూడాలి 1,00,000లో అంటే తక్కువ వెయిట్‌లో ఏదన్నా జ్యువెలరీ కోసం అని వెళ్తున్నామనమాట సెలెక్ట్ చేయటానికి. అలానే నేను కట్టుకున్న శారీని గమనించారా అండి? ఇది వస్త్రవేదికలో మొన్నే తీసుకున్నాను. వెంటనే కట్టాననమాట. ఈ శారీ చాలా బాగున్నదండి. ఇది చందేరి అనమాట అండి. ప్యూర్ చందేరి శారీ. ఇదిగోండి కూకట్పల్లిలో ఉన్న సీబీజేకి వచ్చేసామన్నమాట. ఇది మా ఫ్యామిలీ షాప్ అయిపోయిందండి. ఇక్కడ ఈ మంత్లీ సేవింగ్స్ నేను, సంధ్య, నా మేనకోడలు, రమ్య, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కడుతూ ఉన్నారనమాట. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇప్పుడు రమ్యకి సెలెక్ట్ చేస్తున్నాను కదా, అట్లనే నా మేనకోడలు కూడా వస్తుందండి, శిరీష. దానికి కూడా కంటె కావాలని అంటోంది. సీబీజేకి నేను ఫోన్ చేసినప్పుడు కంటెలు చాలా వెరైటీస్ లో వెయిట్లో వచ్చినాయి మేడం అని అన్నారు. అందుకని శిరీషని కూడా రమ్మన్నాను అనమాట. సిరికి కూడా ఫోన్ చేసాము. తను ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టుకుని వస్తుందన్నమాట. ముందు సంధ్య నేను షాపింగ్కి వెళ్ళామండి. సీబీజేలో మనకి లైట్ వెయిట్ నెక్లెస్లు కానీ, హారాలు కానీ, బ్యాంగిల్స్, వడ్డాణాలు అన్నీ కూడా లైట్ వెయిట్లో చాలా మోడల్స్ ఉంటాయి అనమాట అండి. ఒకసారి నేను కూడా చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా గోల్డ్ స్కీమ్ కట్టాలన్నా సరే సీబీజేలో జాయిన్ అయితే మనకి టోటల్ 100% ఫ్రీ ఉంటుందన్నమాట. అంటే వేస్టేజీ, తరుగు మజూరీ అంటాం కదా, అవి రెండూ లేకుండా టోటల్ ఫ్రీగా కావాలి అని అనుకుంటే, అంటే ఎందులో ఏమైనా స్టోన్స్ గట్రా ఉన్నాయి అయితే అవి వాటికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అట్లనే జిఎస్టీ ఎట్లయినా మనం పే చేయాలి కాబట్టి అది మాత్రమే పే చేయాలి. మిగతా వేస్టేజ్ ఇవన్నీ కూడా టోటల్ ఫ్రీ కావాలంటే సీబీజేలో స్కీమ్లో జాయిన్ అవ్వండి. ఇది 10 నెలల స్కీమ్ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, రమ్య జాయిన్ అయింది, సంధ్య జాయిన్ అయింది, నా మేనకోడలు అందరం ఇక్కడ జాయిన్ అవటం వల్ల వస్తువు సెలక్షన్ కోసం వచ్చామన్నమాట అండి. మనకు ఒక శుభవార్త ఏంటంటే సీబీజే ఇప్పటికి హైదరాబాద్లో 2 చోట్ల ఉన్నది కదండి, అమీర్పేట్ అండ్ కేపీహెచ్పి. ఇప్పుడు 3rd బ్రాంచ్ చందానగర్లో అక్టోబర్ 5వ తారీఖున ఓపెన్ కాబోతోంది అనమాట. అంటే మన హైదరాబాద్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరలో ఉన్న నియర్ బై ఉన్న ఏ షాప్కైనా వెళ్ళి మనం చూస్ చేసుకోవచ్చు. అన్ని కలెక్షన్ కూడా ఈ 3 చోట్ల ఉంటుంది కాబట్టి, అలానే స్కీమ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వచ్చు. అక్టోబర్ 5న చందానగర్లో సీబీజే కొత్త షోరూమ్ ప్రారంభం అవుతుంది అనమాట అండి. ఆ కంటెలు కూడా వేరే మోడల్స్ తక్కువ లైట్ వెయిట్ లో వచ్చాయని చెప్పారు. అవి కూడా చూద్దాం. ఓకే బాబు, ముందు నెక్లెస్లు చూపించండి. లైట్ వెయిట్ లో 20 గ్రామ్స్ బిలో అడిగారు కదండి. ఇది వచ్చి మనకి 13.8 14 గ్రామ్స్ లో వచ్చింది నక్షి వర్క్ లో. ఇది 14 గ్రామ్స్ అండి. సింపుల్ గా బీట్స్ వచ్చి కొంచెం లైట్ గా మనకి రెడ్ షేడ్ వచ్చింది అన్నమాట పాలిష్. ఓకే ఓకే. ఇది వచ్చి వెయిట్ మనకి 16.7 ఇచ్చారు. కంప్లీట్లీ నక్షి బాల్స్ అన్నమాట. నక్షి బాల్స్ అంటే జస్ట్ రూబీ చాలా బాగుంది. ఆ వెయిట్ కన్నా కూడా ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. ఆ వెయిట్ ఎంత వెయిట్ అండి? 16.7 గ్రామ్స్ నెట్ వెయిట్ ఇచ్చారండి, గోల్డ్ వెయిట్. ఓకే అండి. ఇది వచ్చి నెట్ వెయిట్ వచ్చి 13.7 ఇచ్చారండి. వితౌట్ లక్ష్మి అడుగుతుంటారు కదా, వితౌట్ లక్ష్మిలో ఇచ్చారు. పికాక్స్ ఓన్లీ పికాక్స్ అండి. 13 మ్యామ్. 13 గ్రామ్స్ లాగా లేదండి అసలు. కొంచెం నీట్ గా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ లో హెవీగా కనిపిస్తుంది. మనకి వితౌట్ లక్ష్మి అడుగుతుంటారు కదా, వాళ్ళకైతే ఇలాంటి బెస్ట్ ఆప్షన్. ఓకే అండి. ఈ 2 నెక్లెస్లు నాకు నచ్చినాయి అండి. పైదేమో గోల్డ్ ఫినిష్ ఉంది, కింద రస్ట్ ఫినిష్ ఉన్నది కదా, అంటే రెడ్ కలర్లో. అది కావాలంటే మామూలు మనకి ఆ గోల్డ్ ఫినిష్లో, యాంటిక్ ఫినిష్లో కూడా మార్చి ఇస్తారు. పైది మరి 13 గ్రామ్సే ఉన్నదండి, అందుకని దిగువది సెలెక్ట్ చేశాను. ఇది 16 గ్రామ్స్ ఉంది కాబట్టి మనకు వచ్చే గోల్డ్కి సరిపోతుంది అని అనిపించింది. ఇదిగోండి సంధ్య పెట్టుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. అందుకనే ఈ నెక్లెస్ని సెలెక్ట్ చేశాను. కానీ ఆ ఫినిష్ మార్చి పంపించమని అన్నామన్నమాట అండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా రమ్యకి వైజాగ్కే పంపించేస్తారు. సీబీజేలో మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా సరే మన ప్రాంతానికే పంపించేస్తారనమాట అండి. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ చేస్తారు కాబట్టి మనకి నచ్చినవి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండి. 16 గ్రామ్స్కి ఈ నెక్లెస్ నిండుగా బాగా వచ్చిందండి, స్ట్రాంగ్గా కూడా ఉన్నది. అందుకని ఇది సెలెక్ట్ చేసామన్నమాట. నిజానికి 22 గ్రామ్స్లో కూడా ఇలాంటిదే ఉన్నదండి, కానీ లుక్ పరంగా 2 ఒకేలా ఉన్నాయి. వెయిటే ఎక్కువ ఉన్నది ఇది, అందుకనే 16దే సెలెక్ట్ చేశానండి. మంత్లీ సేవింగ్స్లో 10,000 చొప్పున 10 మంత్స్ కడితే 1,00,000 అయ్యింది కదండి. 1,00,000లో మనకి 15 గ్రాములు 16 గ్రాములు ఇట్లా రావచ్చు బంగారం. ఎందుకంటే
ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నదన్నమాట అండి. అలానే దానికి అటు ఇటుగా వస్తువు ఏదన్నా చూద్దాము అని చెప్పి సెలెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. నాకు నచ్చినవి మాత్రం మీకు చూపిస్తున్నా. చాలా మోడల్స్ ఉంటాయి కదా షాప్లో, రెగ్యులర్ మోడల్స్ చాలా ఉంటాయి. కొద్దిగా డిఫరెంట్గా అనిపించినవి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చి కొంచెం 25, 26 అట్లా ఉన్నాయి. మనకి ఈ మోడల్ కూడా బాగా వస్తున్నాయండి. ఇప్పుడు కొంచెం ఇవి ఫ్యాన్సీ టైప్లో కూడా, అంటే డ్రెస్సులకి అట్లా వేసుకోవటానికి వీలుగా ఇటువంటివి కూడా వస్తున్నాయి కదా. ఇవి మనకి 15 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇందులో రకరకాలు ఉన్నాయి. 15, 20, 22, 16, 17 ఇట్లా అనమాట. ఇవి కొంచెం మోడర్న్ లుక్తో ఉండేవి. అంటే నక్షి నెక్లెస్లు వేరు, ఈ నెక్లెస్లు వేరు. మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను వివరంగా చెప్తున్నాను. అలానే మనకి నాను పట్టీ అంటారు చూడండి, నాను పట్టీలు కూడా మనకి 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. చాలా బాగుంటాయి. ఈ వైట్ స్టోన్స్ అయితే జస్ట్ 10 గ్రామ్స్ అంతే అండి. 10, 11, 12 అప్ టు 25 గ్రామ్స్ వరకు కూడా నాను పట్టీలు ఉన్నాయి. చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. ట్రెడిషనల్గా వేసుకోవటానికి ఇవి చాలా బాగుంటాయి. ఇది చూడండి, నవరత్నాల ల్యాకెట్ అనమాట. అట్లానే కెంపు ల్యాకెట్లు, తెల్లరాళ్ళ ల్యాకెట్టు, ఇదంతా ట్రెడిషనల్ జ్యువెలరీ, సూపర్గా ఉండే జ్యువెలరీ అనమాట అండి. అలానే లైట్ వెయిట్లో కంటెలు వచ్చినాయండి. ఈ కంటెని గుర్తుపట్టి ఉంటారు. నేను ఇక్కడే తీసుకున్నాను కదా, నేను 20 గ్రాముల్లో కంటె తీసుకున్నానండి. నేను అసలు అన్ని ఫంక్షన్స్కి అదే పెట్టేసేస్తూ ఉంటాను అనమాట. మా సిరి కంటె కావాలి అని అడిగింది. ఇప్పుడు కంటెలు లైట్ వెయిట్లో వచ్చినాయి అంటే 11 గ్రాముల నుంచి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. 13.7 గ్రామ్స్ అండి. 13 గ్రామ్స్ ఇది. కింద డ్రాప్స్ కూడా వచ్చినాయి మీకు. అవును, డ్రాప్స్ మోడల్ లాగా. ఇది వచ్చి మనకి 13.6 అండి. ఇది కూడా 13.6. ఓకే. ఇది కొంచెం పెండెంట్ హెవీ కావాలంటే 17 గ్రామ్స్ లో వస్తుంది. ఇది 17 గ్రామ్స్. కొద్దిగా ముత్యాలు అడుగుతూ ఉంటారు, 11 గ్రామ్స్ లో సైడ్స్ ముత్యాలు అడుగుతుంటారు. ఇది జస్ట్ 11 గ్రామ్స్. ఇది కూడా బాగుంది సంజు. ఇది చూసారా, బాగుంది, హెవీగా కనిపిస్తూ ఉంటుంది. ఇది 11.5 అండి. కొద్దిగా లక్ష్మీ కావాలంటే చిన్నగా కొంచెం వెయిట్ తక్కువ. 11.5. 11.5. ఇది కూడా హెవీగానే ఉంది. ఇది 14.4 గ్రామ్స్ అండి. 14. లైట్ వెయిట్ లో సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా. నాకు ఇది నచ్చింది. 12.3. మీకు ఏదైనా రూబీ బీట్స్ లో కావాలి చూడు, ఇది ఇంకా బాగుంది. పంకిన్ బీట్స్ లో వస్తాయి. ఓకే. ఇది వచ్చి 12.4 అండి. అంతే, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది వచ్చి 14.2 గ్రామ్స్. 14 గ్రామ్స్. బాగున్నది. ఈ కంటే స్పెషల్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకున్నా బాగుంటుందండి. పైగా ట్రెడిషనల్ జ్యువెలరీ విత్ క్లాసిక్ టచ్తో కూడా వచ్చింది కాబట్టి చాలా బాగున్నాయండి. 11 గ్రాములు, 12 గ్రాములు, 13, 14 ఇట్లా ఇంత తక్కువ వెయిట్లో కంటెలు రావడం అనేది చాలా అరుదు అనమాట అండి. మీకు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి. వివరాలన్నీ ఇస్తున్నాను కదా, ఫోన్ నెంబర్ ఇస్తున్నా, కనుక్కోండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు, నో డౌట్. అందులో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు రమ్యకి నెక్లెస్ కూడా డైరెక్ట్గా వైజాగ్కి వారే పంపించేస్తారనమాట, సిబిజీ వారే పంపించేస్తారండి. హాయ్ సిరి వచ్చింది. హాయ్ సిరి. హాయ్ సిరి. ఇదిగో మా సిరి వచ్చేసింది. దీనికి ఇప్పుడు 2-3 అన్నా కొనిపిస్తా దీని చేత. కాదు, వస్తున్నాడు. నా కంటి చూసిన దగ్గర నుంచి సిరికి కంటి తీసుకోవాలని ఉన్నదనమాట అండి. ఇప్పుడు చక్కగా లైట్ వెయిట్లో వచ్చినాయి కాబట్టి రమ్మన్నాను. ఇది 11 గ్రాములు, 12 గ్రాములు ఇట్లా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి, ట్రెండీగా ఉన్నాయి అనమాట. మా సిరి కొద్దిగా పర్సనాలిటీ బాగా ఉంటుంది అనమాట అండి, హైట్ వెయిట్ బాగుంటుంది. 14 గ్రాములకున్న ఇది తనకి బాగా సూట్ అయినట్టు అనిపించింది. చక్క ల్యాకెట్ కూడా వచ్చింది కదండి, ఇది 14 గ్రామ్స్లో వచ్చిందిగా, ఇది సెలెక్ట్ చేసామన్నమాట అండి. ఓకే అండి, సక్సెస్ఫుల్గా సెలక్షన్ అంతా అయిపోయింది. ఇదిగోండి. నువ్వు చెప్పకు, మమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కదా. మమ్మల్ని కదా అక్కడే నేను మామూలుగా పెట్టుకున్నాను, నాకు నచ్చి. నువ్వు కూడా ఇది సెలెక్టెడా? నాకు ఇది బాగా నచ్చిందండి. ఇప్పుడు లేటెస్ట్ ఇలా వస్తున్నాయంట, సో డెఫినెట్గా ఎవరికైనా ఐడియా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది. లైట్ వెయిట్ లో చాలా బాగున్నది. అంతకన్నా లైట్ వెయిట్ లో వచ్చిన ఈ కంటె అయితే సూపర్ ఉన్నదనమాట. సిరికి ఇది సెలెక్ట్ చేసాము. మెయిన్ ఇప్పుడు కంటె సెలెక్షన్ కన్నా కూడా తను గోల్డ్ డిపాజిట్ కోసం వచ్చిందనమాట అండి. ఎంత 35 గ్రామ్స్ గోల్డ్ డిపాజిట్ చేసింది. గోల్డ్ డిపాజిట్ చేస్తే మనకి టోటల్గా
డిఏ ఏమీ ఉండదు అనమాట అండి. 10 నెలలు డిపాజిట్ చేస్తే 11వ నెలలో మనం తరుగు మజూరీ లేకుండా చక్కగా వస్తువు తీసుకోవచ్చు అనమాట. తన దగ్గర ఉన్న గోల్డ్ తెచ్చి 35 గ్రామ్స్ని డిపాజిట్ చేసేసింది. మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఏదన్నా కానీ 1 గ్రాము జమ చేసి దాచుకున్న బంగారం కానీ లేదా బ్రేక్ అయినవి కానీ ఉన్నప్పుడు అర్జెంట్ లేదనుకోండి, అర్జెంట్ అంటే వెంటనే వెళ్ళి వస్తువు తీసుకుంటాము, దానికి తరుగు మజూరీ ఇవన్నీ కూడా పడతాయి. అర్జెంట్ లేకపోతే ఇట్లా డిపాజిట్ చేసేసుకోండి. మా సిరికి వాళ్ళ మదర్ గోల్డ్ కొంత వచ్చింది, అట్లనే తను దాచుకున్నది కొన్ని బ్రేక్ అయినవి ఇవన్నీ కలిపి 35 గ్రామ్స్ ఉంటే ఆ 35 గ్రామ్స్ని ఇప్పుడు డిపాజిట్ చేసేసింది అనమాట అండి. అలానే సిబిజేలో లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ అయితే సూపర్గా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఇప్పుడు సొద్దలు బంగారాలు పెట్టి వస్తువులు చేయించుకునే రోజులు కాదండి. లైట్ వెయిట్లో ఉండేవే మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది. పనిలో పనిగా వచ్చాను కాబట్టి హారాలు ఇవన్నీ కూడా ఒక లుక్ వేసేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇవన్నీ కూడా 50 గ్రామ్స్లో వచ్చిన హారాలు అనమాట అండి. అంటే లైట్ వెయిట్లో హెవీగా కనిపించే హారాలు. 50 నుంచి 60-65 గ్రాముల వర్త్ చేసేవన్నీ మీకు ఒక వరుసలో చూపించేస్తున్నాను, చూడండి. ఇక లైట్ వెయిట్లో హారాలు చాలా మోడల్స్ ఉన్నాయండి. అంటే 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు కూడా ఉన్న మోడల్స్ ఇవి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, నాకు నచ్చినవి ఒక్కొక్కటి పిక్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నది కాబట్టి లైట్ వెయిట్లో హెవీగా కనిపించే వాటిల్నే ప్రిఫర్ చెయ్యండి. ఇప్పుడు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే కొద్దిగా హెవీగా కనిపిస్తేనే బాగుంటుంది కాబట్టి అది ఎప్పుడైనా అకేషనల్గానే వేసుకుంటాం కాబట్టి చక్కగా లైట్ వెయిట్లో ఈ నక్షి హారాలు లేదా గజల హారాలు ఇటువంటివన్నీ సెలెక్ట్ చేసుకోవటం మంచిదండి. ఇది కూడా చాలా హెవీగా ఉన్నది, ఫ్రంట్ చూసారా ఇంత అన్నమాట అండి. ఇక ఈ హారాలన్నీ కూడా కొంచెం అంటే 50+, 50, 55, 60, 65, 70, 75 బాగా హెవీగా ఉన్నది 75 గ్రామ్స్ అనమాట అండి. అంతే. అంటే 75 గ్రామ్స్లో 2-in-1 వడ్డాణము హారంలాగా యూజ్ చేసేవి ఉన్నాయి, అలానే ఒక హారంలాగా వేసుకునేలాగా కూడా ఉన్నాయి అన్నమాట. నాకు ఈ మోడల్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఎంత వెయిట్? 74 గ్రామ్స్ వస్తుందండి. 74 గ్రామ్స్ అండి. పగడాలు ఇప్పుడు ట్రెండ్ కొద్దిగా లేటెస్ట్ కాబట్టి మనకి కాస్ట్ లో పగడాలు ఇచ్చారన్నమాట, కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడానికి. హారం అనేది మళ్ళీ తీసుకునేది కాదు కాబట్టి ఇట్లా డిఫరెంట్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే ఎప్పటికీ ఫ్యాషన్ మారదండి ఇవి. ఇక వడ్డాణాలు అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయోనండి. సిబిజేకి వెళ్ళారంటే మీకు నక్షి వర్క్తో వడ్డాణం, అంటే ఇప్పుడంతా వడ్డాణం ఫ్రంట్ పార్ట్ మాత్రమే పెడుతూ ఉన్నారు కదండి. ఇదివరకు మొత్తం వడ్డాణం అంటే వెనక నడుముకి కూడా ఒక కడ్డీ లాంటిది వచ్చేదన్నమాట. ఇప్పుడు అదేమో సిల్వర్ పట్టీ వేసి వెనక ఫ్రంట్కి మాత్రమే పెట్టే గోల్డ్ అంతా రకరకాల డిజైన్స్లో వస్తున్నాయి కదా. అసలు ఇవి చూడండి, వాటి పనితనానికి వాటి చేతకి ఎంత ఒక విధంగా మంత్రముగ్ధురాలని అయిపోయానండి. అసలు అమ్మవారు అయితే సాక్షాత్తు వచ్చి ఇంకా అట్లా కూర్చున్నట్లే. ఇక ఏనుగులు, ఈ అమ్మవారు చూడండి కనక మహాలక్ష్మి అమ్మవారిలాగా తల మాత్రమే ఉండి అమ్మవారు కొద్దిగా ట్రెండింగ్గా ఉన్న డిజైన్స్. దిగువన చూడండి ఏనుగులు ఎంత బాగున్నాయో, వరస కట్టి ఏనుగులు ఉన్నాయి. పూర్వం మనకి వడ్డాణాలు అంటే ఒక్క బెల్ట్ ఉండి అడుగున గజ్జె కట్టేవాళ్ళు అనమాట అండి, గజ్జెల వడ్డాణం అని చెప్పి. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని మోడల్సో ఎన్ని వెరైటీసో. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ 100 గ్రాముల నుంచి 135 లోపు ఉన్నాయండి. 130 అంతే. అసలు 130 గ్రామ్స్కి ఎంత మంచి చెక్కుడుతో ఎన్ని రకాల వడ్డాణాలు. ఈ వడ్డాణం కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఒకే వెడల్పుతోటి ఉంది, మధ్యలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉండి అలాగనమాట. ఇదిగోండి అష్టలక్ష్మి వడ్డాణాలు కూడా ఇట్లాగా అంతా కూడా ఇప్పుడు నక్షి వర్క్, డీప్ నక్షి వర్క్ తోటి వస్తున్నాయి అనమాట అండి. ఇలా పెద్ద వస్తువు తీసుకునేవాళ్ళు కంపల్సరీ నెలవారీ సేవింగ్స్లో జాయిన్ అయ్యి మీరు ఎంత కట్టగలిగితే అంత కట్టి చక్కగా వస్తువు తీసుకోండి. ఎందుకంటే నక్షి వర్క్, టెంపుల్ జ్యువెలరీ వీటన్నిటికీ కూడా తరుగు మజూరీలు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. వడ్డాణం అనేది మాకు కోరికే అమ్మ, కానీ ఇంత పెద్దది ఎఫర్ట్ చేయగలమా అని ఎవ్వరూ భయపడొద్దండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. చక్కగా నెలవారీ కట్టుకునే సేవింగ్స్ స్కీమ్ ఉన్నది, అలానే మనం పెట్టుకొని నగలేమన్నా డిపాజిట్లో పెట్టేసి మన స్కీమ్ కూడా కట్టామనుకోండి, రెండూ కలిపి చక్కగా వడ్డాణం లాంటిది తీసుకోవచ్చు. లైట్ వెయిట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నది. చక్కగా ఎంత డిజైన్స్ ఉన్నాయండి. మా టైంలో ఏంటండి బండల్లాగా అంతే, ఒకటే మోడల్ అంతే అండి.
ఇప్పుడు లైట్ వెయిట్లో చాలా బాగా వస్తున్నాయి. మన ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా వడ్డాణం చేయించుకోవాలి అని అనుకుంటే అది ఒక ధ్యేయంగా పెట్టుకోండి, ఒక ఎయిమ్గా పెట్టుకోండి. అలాంటప్పుడు మనం పిచ్చి ఖర్చుల జోలికి వెళ్ళము, అట్లానే చాలా పొదుపు చేస్తూ ఉంటాం. అందుకనే నేను 1కి 10 సార్లు చెప్తూ ఉంటాను అనమాట అండి మీ అందరికీను. ఈరోజు సిరి కోసం తీసిన కంటే రమ్య కోసం తీసిన నక్షి వర్క్ నెక్లెస్ 2 కూడా నాకు సూపర్గా నచ్చినాయండి. అంత తక్కువ వెయిట్లో హెవీగా కనిపిస్తూ చాలా బాగున్నాయి. మరీ తాటల్లాగా అట్లా కూడా లేదండి, బాగుందన్నమాట. అందుకని అంతలా చెప్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలన్నా ఇలా లైట్ వెయిట్లో సెలెక్ట్ చేసి తీసుకోండి. ఇవి ట్రెండీగా ఉన్నాయి, ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి. అలానే మీరు నెల నెల సేవింగ్ స్కీమ్ కనుక జాయిన్ అవుతుంటే ₹1 ఎక్కువ కట్టడానికే ప్రయత్నించండి. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుతూ ఉన్నది కదా, అందుకనమాట. ఖచ్చితంగా నెల నెల సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలా కట్టడం ద్వారా మనకి తరుగు మజూరీ లేకుండా వస్తువు అమరుతుందన్నమాట అండి. కంటే మీకు ఎలా అనిపించింది? 14 గ్రామ్స్ లో హెవీగా వచ్చింది కదా, డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి. అక్క నీకు నచ్చిందా? అక్కకి వేరే నచ్చటం ఏమి ఉండదు, ఇక్కడ ముద్రేస్తే చాలు. సో కలెక్షన్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ రోజుకి ఇదే అండి. బాయ్. బాయ్. బాయ్.